నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం అధ్యాయం 1 అర్జున విషాదయోగంలోని 11 శ్లోకాలు ఆల్రెడీ నేర్చుకున్నామండి. ఈరోజు 12వ శ్లోకం నేర్చుకున్నాము. అయితే దానికంటే ముందుగా మనం భగవంతుని ధ్యానం చేసుకుందామండి. ఆ శ్లోకం చదువుకుందాం, చూడండి ఒకసారి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునీన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతిం అశ్రద్ధసజ్జాయినిం అంబత్వమానుసందతామి భగవద్గీతే భవద్వేషిణిం. మనకి స్టార్టింగ్లో అధ్యాయానికి ముందు పైన హెడ్డింగ్లో మనకి ఓం శ్రీ పరమాత్మే నమః ఉంటుందండి. దాన్ని కూడా మనం 3 times చదువుకుందాము, చూడండి ఒకసారి. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈరోజు మనం 12వ శ్లోకం నేర్చుకోబోతున్నామండి. ఫస్ట్ ఇక్కడ గీతా ప్రెస్లో మనకి ఒకసారి చూడండి. ఇక్కడ తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. 3 times చదువుతాను, ఒకసారి చూడండి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. సెకండ్ టైం చదువుతున్నాను, చూడండి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. థర్డ్ టైం చదువుతున్నాను, చూడండి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇక్కడ దానికి సంబంధించిన తాత్పర్యం ఇచ్చారు, చూడండి. కురు వృద్ధుడు ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు బ్రాకెట్లో ఏమిచ్చారండి ఇక్కడ దుర్యోధనుని ఈ మాటలు విని అతనిని సంతోషపరుచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమొనర్చి తన శంఖమును పూరించెను. ఇక్కడ దీనికి సంబంధించి 12వ శ్లోకం కూడా ఇక్కడ బుక్లో ఇచ్చింది, ఒకసారి చూడండి. భావం చూడండి ఒకసారి. అప్పుడు కురువంశపు వృద్ధుడైన భీష్ముడు దుర్యోధనునికి ఉత్సాహం కలిగించడానికి సింహంలా గర్జించి తన శంఖాన్ని ఘోరంగా ఊదాడనమాట. ఇక్కడ లైవ్ కొటేషన్ ఏంటంటే, నాయకుడి ధైర్యము గర్జన జట్టుకి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాయకుడు ఎవరండి? భీష్మ పితామహులు. అయితే ఇక్కడ ఏంటంటే నాయకుడి ధైర్యం అనేది గర్జన, ఆయన ఇప్పుడు శంఖం ఊదారు కదండి, అది జట్టుకి నూతన ఉత్సాహాన్ని ఇస్తుందండి. నూతన ఉత్సాహం అనేది వస్తుంది అక్కడ. అంటే నాయకులు ఎప్పుడైనా సరే ఇక్కడ ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు చాలా ఉత్సాహం అనేది వాళ్ళల్లో ఉండాలండి. ఉత్సాహం అనేది లేకుండా నిరుత్సాహంగా ఉన్నప్పుడు మనం ఏ పని కూడా చేయలేము. ఇక్కడ ఏంటంటే భీష్మ పితామహులు వారు ఏం చేశారంటే, దుర్యోధనకి ఉత్సాహం కలిగించాలని సింహంలా గర్జించి తన శంఖాన్ని బాగా చాలా గట్టిగా ఊదారని అర్థం అండి. అక్కడ చాలా గట్టిగా తన శంఖాన్ని ఊదారండి అక్కడ. ఇక్కడ మనకి లైఫ్ కొటేషన్ ఏమి ఇచ్చామంటే అండి, ఇక్కడ నాయకుడి ధైర్యం గర్జన జట్టుకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందండి ఇక్కడ. అయితే ఇక్కడ మనం వచ్చేసి ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని మనం పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటూ చిన్నపిల్లలకు కూడా నేర్పించండి. మనం జీవితంలో ఎలా కొన్ని సమయాల్లో పిల్లలు చదివేటప్పుడు కానీ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారండి. అలాంటి సమయాల్లో కూడా వాళ్ళకు కొంచెం తల్లిదండ్రులే ధైర్యంగా ఉంటూ ఏం కాదు నాన్న అని చెప్పి వాళ్ళకు కూడా ఇలా భగవంతుడిని గురించి స్నానం చేసినప్పుడైనా, వాళ్ళు చదువుకునేటప్పుడైనా, ఏదో ఎగ్జామ్స్ రాసేటప్పుడైనా ఓం శ్రీ పరమాత్మనే నమః అని అనుకుంటూ ఇలా ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పరమాత్మను తలుచుకొని చేసుకోమనండి. వాళ్ళకు కూడా ధైర్యం అనేది వస్తుందండి, లోపల ఆ భగవంతుడు ప్రసాదిస్తారు. అలానే మనం కూడా ప్రతిరోజు చేసే ఏ పనులైనా సరే భగవంతుడిని తలుచుకుంటూ ఉన్నప్పుడు మనకి
ప్రశాంతంగా ఉంటుందండి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని బట్టి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఒక శ్లోకాన్ని ఏదో ఒక సమయంలో కొద్దిన్ని సమయంలో చూసి నేర్చుకొని మన పిల్లలకు కూడా ఖాళీ ఉన్న సమయంలో మనం కూడా చెప్తామండి. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లోనో లేదు. అయితే భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాద యోగంలోని శ్లోకం 12 పూర్తయిందండి. రేపు మనం 11వ శ్లోకం చెప్పుకుందాము. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.